ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ ప్రభాకర్ రావును విచారించనుంది సిట్. జూబ్లీహిల్స్ లో సిట్ ముందు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారాయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నారు ప్రభాకర్ రావు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా ఉండి ప్రభాకర్ రావు ట్యాపింగ్ కి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ చేరుకున్నారు. ఎమిరేట్స్ ఫ్లైట్ లో దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చారాయన. ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారన్న దానిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారన్న కోణంలో సిట్ అధికారులు ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. రాజకీయ సినీ ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు కూడా ఆరోపణలున్నాయి. ఇండియాకు వచ్చాక 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును ఆదేశించింది. సిట్ విచారణకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, చెప్పండి. సో చాలా టర్న్లు అండ్ ట్విస్టుల తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ చేయబోతోంది సిట్. ఎలాంటి వివరాలు ఉన్నాయి? ప్రశ్నలు ఏ యాంగిల్లో ఉండే అవకాశం ఉంది? హిమబిందు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు హైదరాబాద్ కి చేరుకున్నారు. అయితే నిన్న అమెరికా నుంచి దుబాయ్ కి చేరుకోవడం, దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ కి విమానంలో చేరుకున్న తర్వాత నిన్న ఇమిగ్రేషన్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతన్ని ఆపివేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే రాత్రి 11:30 గంటల సమయాన అతను బయటకు వచ్చి అతడు తారమతి బారమతి ఉన్నటువంటి విల్లాకి చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే 10:30 గంటల సమయాన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిట్ 2వ అంతస్తులో ఉంది. 2వ అంతస్తులో ప్రభాకర్ రావు విచారణకైతే హాజరు కానున్నారు. ప్రభాకర్ రావు కీలక నిందితుడు కావడం, ఇప్పటికే 4 నిందితులు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు 4 నిందితులను పోలీసులు ఇప్పటికే విచారించారు. సిట్ బృందం విచారించి వారి దగ్గర నుంచి కీలకమైన కన్ఫెషన్ కూడా తీసుకున్నారు. రాజకీయ ప్రముఖులను కూడా సిట్ బృందం విచారించిన నేపథ్యంలో ఇవాళ ప్రభాకర్ రావును విచారిస్తే మాత్రం కీలకమైన వ్యవహారాలు బయటపడతాయి. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్ గా ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ కి ఇతనే సూత్రధారిగా, ఇప్పటికే ప్రతిపక్ష నేతలైనటువంటి వారికి ఆర్థిక వ్యవహారాల్లో సహకరించిన వారందరికి సంబంధించి ఇప్పటికే వాళ్లకు డబ్బు చేకూరుతుందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయడం, ప్రతిపక్ష నేతలకు డబ్బులు ఇచ్చే వారి దగ్గర నుంచి డబ్బులన్నీ సేకరించడం, ఆ తర్వాత ఆ డబ్బులను అప్పటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి బీఆర్ఎస్ కి మూట చెప్పిందనేది ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి వ్యవహారం బయటకు వస్తున్న నేపథ్యంలో కీలక వ్యవహారాలు ప్రభాకర్ రావును విచారిస్తే బయటపడే అవకాశాలు నేపథ్యంలో ప్రభాకర్ రావును విచారించిన తర్వాత రాజకీయ ప్రముఖులకు, మాజీ మంత్రులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇవాళ విచారణకు సంబంధించి కీలకమైన వ్యవహారాలు బయటపడతాయి. ఎందుకంటే ప్రభాకర్ రావు ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరు చెప్తే ఫోన్ ట్యాప్ చేశారు, వీటన్నిటి వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం బయటపడే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అవబడుతున్నాయి. 10:30 గంటలకు సిట్ ఆఫీస్ కి, జూబ్లీహిల్స్ సిట్ ఆఫీస్ కి ప్రభాకర్ రావు అయితే చేరుకోనున్నారు. అమర్, థ్యాంక్ యూ.